సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే బస్సు ప్రమాదంలో 19 మంది ప్రాణాల బలి. జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆగ్రహం. ప్రభుత్వ పాఠశాలల్లో సమయపాలన పాటించని యాలల అధికారులు. పలు విద్యా సంస్థలు వివాహ వేడుకల్లో మరియు ప్రభుత్వ కార్యాలయాల్లో సామూహిక వందే మాతరం ఆలాపన. పశువులకు గాలికుంట నివారణపై ప్రత్యేక క్యాంపులు. జిల్లా పశు వైద్యాధికారి డాక్టర్ సదానందం. త్వరలో వడ్ల కొనుగోలు కేంద్రాల ఏర్పాటు. డిపిఎం శేఖర్. ట్రాఫిక్ సమస్యను తీర్చండి, ఓ అర్చకుడి ఆవేదన. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్లే చెవెళ్ల మండలం మీర్జాపూర్ దగ్గర జరిగిన ప్రమాదంలో 19 మంది అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. మృతి చెందిన ప్రతి కుటుంబానికి ₹1 కోటి పరిహారాన్ని ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కవిత డిమాండ్ చేశారు. శుక్రవారం యాలల మండలం పేర్కంపల్లి గ్రామంలో 3 అక్కా చెల్లెళ్లు మృతి చెందిన కుటుంబానికి చేరుకొని కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ బస్సు ప్రమాదం జరగడానికి ముఖ్య కారణం రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే అని విమర్శించారు. ప్రమాదం జరిగిన అనంతరం రోడ్ల మరమ్మతులు చేపట్టడం ఏమిటని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇదే పని ప్రమాదం జరగక ముందే చేపట్టి ఉంటే 19 మంది కుటుంబాలు రోడ్డున పడేవి కావని కవిత అన్నారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం పట్టించుకోకుంటే తాను వారికి అండగా నిలుస్తానని తెలిపారు. ఈ మార్గంలో రద్దీ పెరిగిందని, రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచవలసిన అవసరం ఉందని, అందుకు తగ్గ రోడ్డు విస్తరణ కూడా చేపట్టాలని కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి భారీ భద్రత మధ్య కోడంగల్ కు తరచుగా వెళ్లి వస్తూ ఉంటారని, బీదలను మాత్రం పట్టించుకునే పరిస్థితి ముఖ్యమంత్రికి కనబడడం లేదని అన్నారు. యాలల మండలం హాజీపూర్ గ్రామంలో తల్లిదండ్రులను కోల్పోయిన భవానీ శివానీలకు అండగా నిలుస్తానని కల్వకుంట్ల కవిత తెలిపారు. వారి చదువు కోసం, ఇతర సౌకర్యాల కోసం జిల్లా కలెక్టర్ తో మాట్లాడతానని తెలిపారు. అందులో ప్రత్యేకించి ఈ యాలాల్ మండలం తాండూరు నియోజకవర్గం కొర్కెంపల్లి గ్రామంలో ఒకటే ఇంట్లో పాపం తల్లికి జీవితకాలం శోకాన్ని మిగులుస్తూ, తల్లిదండ్రులకు జీవితకాలం శోకాన్ని మిగులుస్తూ 3 ఆడపిల్లలు మరణించడం జరిగింది. మరి వారిని పరామర్శించడానికి వాళ్ళు వచ్చిన ఆ తల్లిని చూస్తూ ఉంటే అసలు కంటతడి పెట్టని వారు లేరు. చాలా దారుణమైన పరిస్థితి. నేను మాత్రం చాలా చాలా బలంగా నమ్ముతున్నా ఇది కేవలం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యంతో ఆ రోడ్డుని రిపేర్ చేసేటటువంటి తీరికలేక జరిగినటువంటి దుర్ఘటన తప్ప ఇంకొకటి కాదు. వచ్చేటప్పుడు అక్కడ దెబ్బలు తగిలినటువంటి అనేక మందిని పరామర్శించారు. అట్లనే ఆ రోడ్ అంతా కూడా చూసుకుంటూ వచ్చాం. ఆ రోడ్డు శాంక్షన్ అయ్యి ఎన్జిటిలో ఉన్నటువంటి ఆంక్షలన్నీ పోయిన తర్వాత కూడా కాంట్రాక్టర్ రోడ్డు వేయకపోవడం అన్నది చాలా దారుణం. మొన్న యాక్సిడెంట్ అయిన తర్వాత ఇప్పుడు మొత్తం గుంటలన్నీ పూడుస్తూ ఉన్నారు. యాక్సిడెంట్ అయిన తర్వాత 19 మంది చనిపోయి దాదాపు 30 మంది గాయపడ్డ తర్వాత ఇప్పుడు రోడ్ని విస్తరణ చేస్తూ ఉన్నారు. చుట్టుపక్కల పనులు ప్రారంభించారు. ఇదే తొందర, ఇదే హడావుడి కనీసం ఒక వారం ముందు ఉంటే 19 మంది చనిపోకపోదురు అనేటటువంటి బాధ ఇవాళ ప్రతి గుండెలో ఉన్నది. ఈ దుఃఖం కేవలం ఈ కోర్కంపల్లి దుఃఖం కాదు, ఈ దుఃఖం కేవలం తాండూరు దుఃఖం కాదు. మొత్తం 50 మంది తెలంగాణలో ఉన్న తల్లులందరూ కూడా బాధపడుతున్నటువంటి సందర్భం. మీ అందరు నేను కోరేది ఒకటే, చనిపోయినటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆదుకోవాలి. ఎందుకంటే ఇది వారి మిస్టేక్ కాదు, డ్రైవర్ల మిస్టేక్ కాదు, ఖచ్చితంగా ప్రభుత్వందే మిస్టేక్. కాబట్టి చనిపోయినటువంటి వారందరికీ కూడా ఖచ్చితంగా ప్రతి మనిషికి ₹1 ఇవ్వాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. గాయపడిన వాళ్ళందరూ కూడా మేము చూసినాం. అందరూ కూడా కూలీ నాలి చేసుకునే బీద దిక్కులే ఉన్నారు. రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి వాళ్ళే ఉన్నారు. మరి అట్లా వాళ్ళు ఇప్పుడు దెబ్బలు తగిలి 3 నెలలు ఇంట్లో రెస్ట్ తీసుకోవాలంటే కుదరదు వాళ్ళకు. కాబట్టి ఖచ్చితంగా ఆ గాయపడ్డటువంటి వాళ్ళకు కూడా 10 లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. మరి ఈ రోడ్డు ప్రభుత్వానికి తెలియదా, ముఖ్యమంత్రి గారికి తెలియదా అంటే తెలుసు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కొడంగల్ పోవాలంటే ఇదే తోవల పోతాడు. ఆయన ఈ తోవల పోయేటప్పుడు 1000 మంది పోలీసు వాళ్ళని పెట్టుకొని భద్రంగా ఆయన పోయేస్తాడు. కానీ మరి పేద ప్రజలు మాత్రం ఇలా బలైనటువంటి పరిస్థితి కనబడుతున్నది. కాబట్టి ఖచ్చితంగా దీని మీద ముఖ్యమంత్రి గారు దృష్టి సారించాలి. ఇక్కడ నేవల్ రేడార్ కేంద్రం వచ్చిన తర్వాత, వికారాబాద్ జిల్లా కేంద్రం అయిన తర్వాత ఇటు రద్దీ బాగా పెరిగింది.
ఆ పెరిగినటువంటి రద్దీకి అనుగుణంగా కూడా రోడ్లు లేకపోవడంతో ఈ ఘోరం జరిగింది. కాబట్టి ప్రభుత్వం పూర్తిగా బాధ్యత వహించాలని చెప్పి నేను కోరుతూ, మరి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి వారి మనోవేదన నుంచి కొంత వారికి స్వాంతన లభించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. నా పిల్లలు ఆడతారు నాకు ఇంత పెద్ద పిల్లలు ఏడుంటారు ఎవరు ఇంటికొస్తే ఇంకా ఈ బాధ తట్టుకోలేక నేను ఇంతకాలం ఉంటుండక్క నేను ఒక్క రోజు ఉండదు దాన్ని ఇప్పుడు శాంతియుతంగా ధర్నా నిర్వహించిన నాయకులపై కేసులు నమోదు చేయడం పట్ల కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. బేషరతుగా కేసులను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పొద్దున కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఈ రోడ్లు బాగుండాలని తాండూరు చౌరస్తాలో ధర్నా చేసినటువంటి 30 మంది పైన కూడా ఈ ప్రభుత్వం కేసులు పెట్టడం జరిగింది. ఆ కేసుల్ని తక్షణమే విరమించుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. తీసివేయాలి ఆ కేసులని. ఎందుకంటే రోడ్ల కోసం ధర్నా చేసిందే ఇట్లాంటి పరిస్థితి రావుతుంది. కానీ గత కొన్ని సంవత్సరాలుగా దాదాపు 300 మంది పైచిలకు ఈ రోడ్లకు బలైనరు. ఇవాళది అత్యంత పెద్ద దుర్ఘటన. సో ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొనాలి. ఆ కేసులు ఎవరెవరి మీద అయితే పెట్టినరో అది తీసేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. హాజీపురంలో పొద్దున్నే కలెక్టర్ గారిని కూడా రిక్వెస్ట్ చేసిన మంచి ఫాస్ట్. థ్యాంక్ యూ. కల్వకుంట్ల కవితతో పాటు తాండూరు మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కోట్రిక విజయలక్ష్మి, తాండూరు నియోజకవర్గ బీఆర్ఎస్ మహిళా కన్వీనర్ శకుంతల దేశపాండే, దత్తాత్రేయరావు, చంటి యాదవ్ తదితరులు ఉన్నారు. యాలల మండల కేంద్రంలో అధికారులు సమయపాలన పాటించడం లేదని పలు గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం 10 గంటల 11 నిమిషాల వరకు ఏ ఒక్క అధికారి మండల కేంద్రంలోని తమ కార్యాలయాలకు అధికారులు హాజరు కాలేకపోయారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు వందే మాతరం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సామూహిక వందే మాతర కార్యక్రమాన్ని నిర్వహించవలసి ఉన్నా అధికారులు తమ కార్యాలయాలకు త్వరగా రాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. జిల్లా స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు యాలల మండల అధికారులపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. బంకింగ్ చంద్ర చటర్జీ వందే మాతర గీతాన్ని 1875 నవంబర్ 7న రచించారు. భారత జాతీయ గీతం వందే మాతరం రచించి నేటితో 150 సంవత్సరాలు పూర్తి కావడంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం మరియు తాండూరు పట్టణంలోని కృష్ణవేణి కాన్సెప్ట్ ఉన్నత పాఠశాల తదితర విద్యా సంస్థల్లో సామూహిక వందే మాతర గీతాన్ని ఆలపించారు. బంకిం చంద్ర చటోపాధ్యాయ ఆనంద్ మఠ నవలలో నుంచి వందే మాతర గీతాన్ని తీసుకోవడం జరిగింది. ఆ రోజు కులమతాలకు అతీతంగా భారతదేశ వ్యాప్తంగా స్వాతంత్రోద్యమ కాంక్షను స్ఫూర్తిని రగిలించినటువంటి వందే మాతర గీతం ఎందరికో ఆదర్శము. ఆ వందే మాతర గీతాన్ని ప్రతి హృదయంలో నింపుకొని ఆ రోజు స్వాతంత్ర ఉద్యమంలో ఆ రోజు పోరాటం చేయడం జరిగింది. అదే స్ఫూర్తిని మన భారతదేశ వ్యాప్తంగా భారతీయులందరూ కులమతాలకు అతీతంగా వందే మాతర గేయాన్ని ఆలపించడంలో ఎటువంటి సంకోచం లేకుండా అందరూ తమ దేశభక్తిని చాటాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. ముందుగా భారతీయ పౌరులకు అందరికీ, తాండూరు ప్రజానికి అందరికీ 150 సంవత్సరాలు మన వందే మాతర గేయం చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతి ఒక్క భారతీయుడు గర్వవహించే దగ్గ విషయము. ఎందుకంటే మనం ఈరోజు స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నామంటే ఆనాటి స్వతంత్ర సమర యోధుల యొక్క త్యాగపడిన ఫలితాలే. కాబట్టి బంకిం చంద్ర చటోపాధ్యాయ 150 సంవత్సరాలు అవుతుంది వారు రాసి వందే మాతరం గేయాన్ని. దీంట్లో దేశభక్తి, ధైర్యము, ఐక్యత ఈ మూడింటిని కల్పించుకొని మనం ఈరోజు వందే మాతర గేయాన్ని ఆ రోజు ప్రతి ఒక్క భారతీయుడు స్వతంత్ర ఉద్యమంలో ధైర్య సాహసాలను నింపుకొని పాటతోటి దేశభక్తిని అలవర్చుకొని ధైర్యాన్ని తెచ్చుకొని ప్రతి ఒక్కరు కూడా స్వాతంత్ర సమరయోధంలో పాల్గొనడం జరిగింది. కాబట్టి ఆనాటి విషయాలన్నీ కూడా 150 సంవత్సరాలు అవుతుంది కాబట్టి
దేశము రాష్ట్రము ప్రతి వ్యాపార సంఘాలు కానీ కుల సంఘాలు కానీ ఇక్కడ ప్రైవేట్ రంగమైనా ప్రభుత్వ రంగాలైనా ప్రతి ఒక్క సముదాయాలలో కూడా వందే మాతర గేయాన్ని ఆలపించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ప్రతి ఒక్క భారతీయుడు గర్వించదగ్గ విషయం అని చెప్పేసి తెలుస్తూ తాండూరు పట్టణంలో ఈరోజు మనం కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్లో మనము 150వ సంవత్సరం వందే మాతర గేయాన్ని మనం ఆలపించుకోవడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరికి ముందుగా కళాశాల వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ భారత్ మాతాకి జై. ఈరోజు మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు యావత్ భారతదేశంలోని ప్రతి ఒక్క పౌరుడు ఈరోజు వందే మాతరం గేయాన్ని ఆలపించాలి. ఎందుకంటే 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా మన యొక్క జాతీయ ఐక్యత మొన్ననే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి కూడా చేసుకోవడం జరిగింది. అలాగే రానున్న భావితరాలకు అసలు ఇది ఏంటి చరిత్ర అని కనుమరుగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ భావితరాలకు తెలియజేయడానికి ఇవన్నీ చరిత్రల్ని మనం పునిపుచ్చుకొని భావితరాలకు తేవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మనం ప్రతి భారతీయ పౌరుడు వాళ్ళ విద్యార్థులకు మన భావితరాల పిల్లలకు అందరికీ బోధించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు మేము కూడా ఆనందంగా భావిస్తూ ఈ యొక్క అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. Vande Mataram, a timeless song that ignited the spirit of India's freedom and struggle. It was written by Bankim Chandra Chattopadhyaya in 1875 and later included in his novel Anantamat in 1882. Vande Mataram means I bow to you, Mother. This song beautifully praises Mother India as a divine figure symbolizing the nation's natural beauty, strength and unity. It inspires countless patriots to fight for the nation's liberty. In 1950, the first two verses of Vande Mataram were adopted as the nation's song of India. Finally, I want to say you, celebrating 158 years of this iconic composition reminds us of cultural pride, patriotism and national unity. Thank you everyone. Thank you for giving me this wonderful opportunity. తాండూరు మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ యాదగిరి, మున్సిపల్ మేనేజర్ నరేందర్, అధికారులు, కార్మికులు, మున్సిపల్ సిబ్బంది సామూహిక వందే మాతర గీతాన్ని ఆలపించారు. యాలల మండల కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు సామూహికంగా వందే మాతర గీతాన్ని ఆలపించారు. పోరాడేటువంటి యొక్క చరిత్ర లేదు, మన భారతదేశానికి మాత్రం ఉంది. బ్రిటిష్ వాళ్ళు అనేక కుయుక్తులతో మనల్ని విడదీయాలనే ఉద్దేశంతో అనేక కుయుక్తులు వడ్డినప్పుడు బెంగాల్ విభజన, నేరుగా బెంగాల్ విభజనని 2 భాగాలు చేసినప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి యొక్క 30 కోట్ల మంది యొక్క ప్రజలు చిన్న పెద్ద తేడా లేకుండా చిన్న వయసు నుంచి పెద్ద వయసు వరకు అందరూ కూడా ఈ వందే మాతరం నినాదంతో ఏకమైపోయారు అన్నమాట. ఆ విధంగా ఏకమైన కారణంగా సూర్యుడు అస్తమించినటువంటి యొక్క సామ్రాజ్యం ఏదైతుందో బ్రిటిష్ సామ్రాజ్యం యొక్క మెడలు వంచి మనం స్వాతంత్రాన్ని పొందగలిగినాం. ఆ రోజు ఉన్నటువంటి దాంట్లో చిన్న వయసు నుంచి ఖుదీరామ్ బోస్, అష్ఫాకుల్లా ఖాన్, భగత్ సింగ్ ఇట్లాంటి అనేక మంది, తర్వాత లాలా లజపత్ రాయ్, ఎక్కువ వయసున్నటువంటి యొక్క వ్యక్తులు లాలా లజపత్ రాయ్ వరకు తమ యొక్క కుటుంబాలని, తమ యొక్క వ్యక్తిగత జీవితాలను విడిచిపెట్టి ఈ దేశం కోసం, అంటే మనందరి కోసం, మన యొక్క స్వాతంత్రం ఇవ్వడం కోసం వారి యొక్క ప్రాణాలను త్యాగం చేశారు, జైలు పాలయ్యారు. అంటే ఆ నినాదం యొక్క, ఈ వందే మాతరం నినాదం యొక్క ప్రాశస్త్యం అట్లాంటిది. తిరిగి ఈ ఇన్ని రోజుల తర్వాత
ఎందుకంటే 150 సంవత్సరాలు అంటే కనీసం దాదాపుగా మనకు 4-5 తరాలు వస్తాయి కాబట్టి వాళ్ళు ఏదైతే అందిపుచ్చుకున్నారో ఆ యొక్క ప్రేరణను మన లోపల కలిగించడం కోసము గౌరవ ప్రధానమంత్రి గారు దేశంలో ఉన్నటువంటి ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ వందే మాతర గీతాన్ని ఆలపించి స్వాతంత్ర ఉద్యమంలో కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి నింపిన వందే మాతర గేయానికి 150 సంవత్సరాలు పూర్తి కావడంతో ఈ సంవత్సరం పలు కార్యక్రమాలను నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం వందే మాతర స్మారక తపాలా బిళ్ళ నాణ్యాన్ని కూడా విడుదల చేయనుంది. ఈ జాతీయ గీతం వల్ల భారతదేశం పట్ల భక్తి పెరుగుతుందని భారతీయుల విశ్వాసం. మనకు ఆనంద మఠం నుంచి స్వీకరించినటువంటి బంకిం చంద్ర చటర్జీ గారు రాసినటువంటి ఈ వందే మాతర గీతం గురించి కూడా మనం పూర్తిగా తెలుసుకొని వారి యొక్క చరిత్ర ఏ విధంగా వారు ఈ విధంగా ఈ దేశం కోసం వాళ్ళు ప్రాణాలు అర్పించే యొక్క ప్రేరణ కలిగించిందో తెలుసుకోవాలని చెప్పి కోరుతూ ముగిస్తాం. వందే మాతరము మనము రచించి దాన్ని గానం చేసి 150 సంవత్సరాలైనటువంటి సందర్భంగా దాన్ని గుర్తు చేసుకుంటూ వందే మాతర గీతాన్ని ఆలపించడం జరిగింది. మనం స్వతంత్రోద్యమంలో వందే మాతరం యొక్క పాత్ర చాలా కృషిగా ఉంది కాబట్టి ఆ సాంగును గుర్తు చేసుకొని దాని యొక్క విలువలను పెంచే విధంగా ఈరోజు మేమంతా ఒక ప్రోగ్రాంలాగా కండక్ట్ చేయడం జరిగింది. దాన్ని 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు పాడడం జరిగింది. స్వాతంత్ర ఉద్యమంలో కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి నింపిన వందే మాతర గేయానికి 150 సంవత్సరాలు పూర్తి కావడంతో ఈ సంవత్సరం పలు కార్యక్రమాలను నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం వందే మాతర స్మారక తపాలా బిళ్ళ నాణ్యాన్ని కూడా విడుదల చేయనుంది. ఈ జాతీయ గీతం వల్ల భారతదేశం పట్ల భక్తి పెరుగుతుందని భారతీయుల విశ్వాసం. సంగారెడ్డి జిల్లా బొంతపల్లి వీరశైవ లింగాయత్ కళ్యాణ మంటపంలో జరిగిన వివాహ వేడుకల్లో వధూవరులు, కుటుంబ సభ్యులు వివాహ వేడుకల్లో పాల్గొన్న అందరూ వందే మాతర గీతాన్ని ఆలపించారు. పశువులకు గాలికుంట నివారణపై ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నామని వికారాబాద్ జిల్లా పశు వైద్యాధికారి డాక్టర్ సదానందం తెలిపారు. శుక్రవారం తాండూరు మండల కేంద్రంలోని పశు వైద్యశాల ఏరియా ఆసుపత్రిలో జిల్లా పశు వైద్యాధికారి సదానందం సందర్శించారు. ఈ సందర్భంగా సదానందం మాట్లాడుతూ గత నెల 15వ తేదీ నుండి ఈ నెల 15వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా పశువులకు గాలికుంట నివారణ టీకాలు వేసే కార్యక్రమం కొనసాగుతున్నదని తెలిపారు. తాండూరు సబ్ డివిజన్ పరిధిలోని జిన్గూర్తి గ్రామ శివారులోని ఏకలవ్య ఫౌండేషన్ లో ఉన్న గోశాలలో 70 పశువులకు గాలికుంట నివారణ టీకాలు వేయించడం జరిగిందని తెలిపారు. బషీరాబాద్, యాలాల్, పెద్దెముల్ మండలాల పశు వైద్య ఆసుపత్రులను కూడా సందర్శించానని ఆయన తెలిపారు. ఈ అవకాశాన్ని పాడి రైతులు వినియోగించుకోవాలని జిల్లా పశు వైద్య అధికారి సదానందం కోరారు. తో పాటు యాలాల్లో కూడా తిమ్మాయిపల్లి అనే ఊరు చూసి క్షేత్రస్థాయిలో పరిశీలించి చేయడం జరిగింది. ఈ గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు అనేవి వారం రోజుల్లో అయిపోతున్నాయి. మాకు జిల్లాలో ఉన్న శాఖలో 70% పశువులన్నిటికీ ఇప్పటికీ కవర్ అయిపోయింది. ఇంకా 30% 10 రోజుల్లో మేము కవర్ చేస్తాము. అట్లాగే ఈ శాఖ తరఫున ఇప్పుడు ఈ వరి కోతలు కాగానే గడ్డి కోత విత్తనాలు రెడీగా ఉన్నాయి. ప్రతి హాస్పిటల్లో 70% సబ్సిడీ పైన అవి రైతులందరూ వాడుకోండి. అది ఇప్పుడు వేస్తే మనకు సమ్మర్ ఎండాకాలంలో ఈ చలికాలం అయిపోయిన తర్వాత పశువులకు పెంచుకునే పశువులకు గడ్డి కొరత లేకుండా ఉంటుంది. అట్లాగే ఇప్పుడు జిల్లాలో మందుల కొరత అట్లా ఏం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా మందులు కూడా సప్లై అయినాయి. అట్లాగే ఈరోజు తాండూరులోని జింగుర్తి ఏకలవ్య ఫౌండేషన్లో ఒక గోశాల ఉంది. ఆ గోశాలలో పశువులన్నిటికీ టీకాలు ఇచ్చి అక్కడ 70 పశువుల వరకు ఉన్నాయి. 70 పశువులను కూడా పరిశీలించాము. అందులో 3-4 రకాల బ్రీడ్స్ పశువులు.
యాలల మండల పరిధిలోని 5 గ్రామాలలో వడ్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని డిపిఎం శేఖర్ తెలిపారు. శుక్రవారం యాలల మండల కేంద్రంలోని యాలలలో ఐకేపీ మహిళా సంఘాల ద్వారా వడ్ల కొనుగోలు చేసే 5 కేంద్రాలలో వసతులు సౌకర్యాల ఏర్పాటు కోసం వికారాబాద్ డిపిఎం శేఖర్ రైతులతో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లులకు తరలించేందుకు కావలసిన బస్తాలను, వాటి రవాణా కోసం లారీల ఏర్పాటు తదితర అంశాలపై ఐకేపీ సిబ్బందితో అధికారులతో అడిగి తెలుసుకోవడం జరిగింది. వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం త్వరలో ప్రారంభించనున్నట్లు డిపిఎం శేఖర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో యాల ఏపీఎం శ్రీనివాస్, సిసి వెంకటయ్య, ఐకేపీ సిబ్బంది, మహిళా కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు. మన యాలల మండలంలో 6 సెంటర్లు ఉన్నాయి. 6 ప్లస్ ఒకటి సన్నోట్ల సెంటర్ కూడా ఉంది యాలల్లో. సన్నోట్ల సెంటర్ యాలలు ఒకటే ఉంది. ఇక్కడ మనకి 6 వచ్చేసి ముద్దైపేట ఒకటి, నాగసముందర్, విశ్వనాథ్పూర్, యాలాల్, ముకుందాపూర్, అక్కంపల్లి ఈ గ్రామాల్లో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఐకేపీ సెంటర్స్. వీళ్ళే నడిపిస్తున్నారు మహిళలు. వాళ్ళే కమిటీ మెంబర్స్గా ఉంటారు. వాళ్ళ విఓఏ డాటా ఎంట్రీ ఆపరేటర్గా ఉంటారు. వాళ్ళ బుక్ కీపర్ని ఒక అదనంగా వాళ్ళు పెట్టుకొని బుక్స్ అన్నీ కూడా మెయింటైన్ చేస్తూ ఈ వడ్లు కొనుగోలు చేసి గవర్నమెంట్ ద్వారా కొనుగోలు చేసి రైస్ మిల్లులకు పంపించడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఇప్పుడు ఈరోజు నేను వచ్చిన ఉద్దేశం ఏంటంటే ఈ 6 సెంటర్లలో కూడా మనకు ఫెసిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి, వడ్లు ఇక్కడ కాంట చేసుకోవడానికి అన్ని అనుకూలంగా ఉందా, వాతావరణం అనుకూలంగా ఉందా, తర్వాత ఇక్కడ మనకు ఏమైనా గన్ని బ్యాగ్స్ అవైలబుల్ ఉన్నాయా, తర్వాత ఈ తార్పాలిసు రైతులకు అవైలబుల్ ఉన్నాయా, ఇవన్నీ మ్యాచర్ మీటరు అన్నీ కాంట ఇవన్నీ కూడా అన్నీ ఏర్పాటు చేసుకొని ఇమ్మీడియట్లీ స్టార్ట్ చేయాలి. వరి పంట స్టార్ట్ అయింది కాబట్టి రైతులకు పంట వస్తుంది కాబట్టి చేతికి ఈ 2 రోజుల్లో సెంటర్ స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇదంతా కూడా వెరిఫికేషన్ చేసి నేను డిఆర్డీఓ సార్కి రిపోర్ట్ చేయడం జరుగుతుంది. సోమవారం, మంగళవారం సెంటర్లన్నీ కూడా స్టార్ట్ చేయడానికి అవకాశం ఉంది. తాండూరు పట్టణంలో ట్రాఫిక్ సమస్య తీర్చాలని ఓ అర్చకుడు తన ఆవేదనను వ్యక్తం చేశారు. తాండూరు పట్టణంలోని శ్రీ కాళికాదేవి దేవాలయ పూజారి విజయ్ కుమార్ ట్రాఫిక్ సమస్యపై తన ఆవేదనను తెలిపారు. గురువారం రాత్రి తన సతీమణికి ఓ మైనర్ నంబర్ ప్లేట్ లేని, బ్రేకులు పడని డొక్కు ద్విచక్ర వాహనంతో ఢీకొట్టారని, ఆమె కాలుకు తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. ఇలాంటి సమస్యలు తరచుగా కొనసాగుతున్నాయని, అలా యాక్సిడెంట్లు కాకుండా అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా తాండూరు పట్టణంలోని ఇందిరా చౌక్ లో కొందరు నడి రోడ్డుపైనే ఆటోలను నిలుపుతున్నారని, తోపుడు బండతో పండ్ల వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారని అన్నారు. పోలీస్ స్టేషన్ కు దగ్గరగా ఉన్న పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాండూరు పట్టణంలోని శాంత్ మహల్ చౌరస్తాలో రోడ్డుపై నిలబడే కూలీలతో రైల్వే స్టేషన్ కు వెళ్లే ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందిగా మారిందని, ఉదయం సమయంలో అడ్డా కూలీలు అడ్డదిడ్డంగా ఉండకుండా చూడాలని విజయ్ కుమార్ అన్నారు. తాండూరు పట్టణంలో ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థను అమలు చేయాలని, పై అధికారులు, ప్రజాప్రతినిధులు ట్రాఫిక్ సమస్యను వెంటనే తీర్చాలని కోరారు. శ్రీ కాళికాదేవి నమో నమః. ఈరోజు మన వరకు ఏదైనా సమస్య వస్తేనే కానీ మనం స్పందించే పరిస్థితులు ఉన్నాయి. నిన్న మా దేవాలయం ముందుల ఒక చిన్న యాక్సిడెంట్గా జరిగిన, అందులో మా భార్యకు చాలా దెబ్బలు తాకినాయి. అయితే బ్రేకులు లేకుండా మైనర్స్ బండి నడుపుతున్నారు. వాళ్ళ ఇంట్లో కుటుంబంలో పిల్లలకు, మైనర్స్కి ఎవరు కూడా వెహికల్స్ ఇవ్వకండి. దానివల్ల ఎన్నో కుటుంబాల లోపల కన్నీళ్ళ పాలవుతాయి. కాళ్ళు చేతులకి దెబ్బలు తాకి వాళ్ళకు ఉద్యోగం ఉంటే వాళ్ళకి, ఉద్యోగస్తులకు తాకితే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఇలా చాలా చాలా రకాలుగా యాక్సిడెంట్లు కూడుకున్నటువంటి ఇబ్బందులు అవుతున్నాయి. అయితే మైనర్లకు వెహికల్స్ ఇవ్వకుండా తల్లిదండ్రులు ఖచ్చితంగా ఉండాలి. అలాగే ఇందిరా చౌక్ నందు నేను డైలీగా దేవాలయం నుంచి ఇంటికి వెళ్ళే రోడ్డు మార్గం అది. ఇందిరా చౌక్ మూలపైన ఇష్టం వచ్చినట్టుగా బండ్లు, ఆటోలు, అమారకు కోన్ బోల్నవాయ్ అయ్యే బోల్కే ఆ విధంగా మాకు చెప్పేవాళ్ళు ఎవరు లేరు అనే విధంగా విచ్చలవిడిగా వాహనాలు నించి ఉంటాయి. అదే దానికి ఎదురుగా అదే మూలకు పోలీస్ స్టేషన్ ఉంటుంది. ఎప్పటికీ అక్కడ ఉండే రద్దీని కూడా వాళ్ళు కూడా ఏమనట్లేదు. నిజానికి వాళ్ళ కంప్లైంట్ రూపంలో వస్తే గిట్ట ఏదన్నా అక్కడ మొత్తం క్లియర్ చేస్తారంటే ఫస్ట్ కంప్లైంట్ నేనే ఇస్తాను. ఇది సోషల్ మీడియా ద్వారా నాకు కంప్లైంట్ స్వీకరించాలని వాళ్ళకి మనవి. అలాగే ఆటోలకు సంబంధించినవి సిగ్నల్ కూడా పునరుద్ధరించాలి దయచేసి. ఆ సిగ్నల్స్ని కంట్రోల్, అక్కడ ఉండే ట్రాఫిక్ని కంట్రోల్ చేయడానికి ఒక 4 పోలీసు వాళ్ళు నిలబడుతూ ఉంటారు. అదే సిగ్నల్ పునరుద్ధరణ వల్ల వాళ్ళు ఇంకొక దగ్గరికి వెళ్ళి పని చేసుకోగలుగుతారు.
దయచేసి సిగ్నల్ పునరుద్ధరించాలి. ఆ సిగ్నల్స్ పునరుద్ధరించే వరకు నాయకులైనా ప్రజలైనా దానికి సంబంధించిన అధికారులైనా దయచేసి ఏది ఇంకా ఎన్నో ప్రమాదాలు జరగకన్నా ముందుగానే మన తాండూరు పట్టణంలో చాలా ఏవీ వెహికల్స్ అనేది రోడ్డు పైన తిరుగుతూ ఉన్నాయి. ఇంతకుముందు కూడా స్కూల్కి సంబంధించిన పిల్లలకు లారీలు గుద్ది వాళ్ళ యొక్క కుటుంబాలు అనేది కన్నీళ్ళ పాలు ఇవాళకి కూడా కన్నీళ్ళు పెట్టుకుంటూ బాధపడుతున్నారు. ఇంకా కూడా ఏదో జరగకన్నా ముందుగానే ఖచ్చితంగా ఉండాల్సిన సిగ్నల్ పునరుద్ధరణ. ఆ రోడ్ పైన ఉండే ఎల్లో కలర్ ఐరన్ రేడ్స్ తెగిపోయినాయి. అటు ఇటు జనాలు వెళ్తూ ఉంటారు. అది కూడా సంబంధించిన అధికారులు ఎవరు ఉన్నారో అది ఏర్పాటు చేసుకోండి. అయితే దేవస్థానం ముందు భాగంలో డైలీ పనికి వచ్చే వాళ్ళు కూడా రోడ్డు పైనే ఉంటున్నారు. ఆ విధంగా రైల్వే స్టేషన్కి అర్జెంటుగా ట్రైన్ పోతున్న ఉద్దేశంతోనే కానీ ఏదైనా వెహికల్స్ వచ్చేసి వాళ్ళకు ఏదైనా ప్రమాదం జరిగితే వాళ్ళ కుటుంబాలకు అనుకున్నటువంటి లోటు అనేది కలుగుతుంది. దయచేసి రోడ్డు పైన రోడే ఉండేటట్టుగా జనాలు వెళ్ళేటట్టుగానే ఉండాలి. ఎవరు కూడా రోడ్డు పైన నిల్చోకుండా అక్కడ కావాల్సిన ఏర్పాట్లు చేయడం. అలాగే అయిపోయిన చెప్పుదైతే దయచేసి ట్రాఫిక్ సమస్యలు కానీ రోడ్డు పైన ఉండే బండ్లు కానీ జనాలకు కలిగే సమస్యల నుంచి సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలనగా మనవి చేస్తుంది. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సిటీ కేబుల్.